బాబాయ్, గౌరీ గారు ఎక్కడైనా కనిపించారా? లేదు సార్, ఎక్కడా కనిపించలేదు. ఇల్లు మొత్తం వెతికాను. అసలు మేడం ఈ ఇంట్లోనే దాచారంటారా? ఆ శివారెడ్డి గాడు ఒక్కడుగు వేస్తే వేశానో లేదో అనే డౌట్తో వెనక్కి తిరిగి చూసేంత అనుమాన పక్షి. వాడెవరిని నమ్మడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఎక్కడో దాచిపెట్టుంటాడు. అవును బాబాయ్, ఈ ఇంటికేమైనా అండర్ గ్రౌండ్ లాంటిది ఏమైనా ఉందంటావా? అదే బయటికి కనపడకుండా ఉండే రహస్య ద్వారం అలాంటిది ఏమైనా ఉందేమో మనం కనిపెట్టాలి. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో బాబాయ్. పోయిన జన్మలో కూడా ఇంతే. నన్ను పెళ్లి చేసుకుందన్న మాటే కానీ తనకి సుఖమే లేదు. ఈ జన్మలో కూడా అంతే. ఇలా తన మెళ్ళు తాళి కట్టానో లేదో అలా తను కష్టాల్లో పడింది. సార్, సీతారాముల్లాంటి వారికే ఎడబాటు తప్పలేదు. కానీ చివరికి జరిగింది సీతారామ సమేత పట్టాభిషేకం. మీ సీతమ్మ మిమ్మల్ని ఖచ్చితంగా చేరుకుంటుంది సార్. అవును సార్, ఈ రూమ్లో ఎవరున్నట్టు? తెలీదు బాబాయ్. ఒకసారి చూద్దాం పదండి సార్. తలుపు మూసేసింది బాబాయ్. సార్, ఏదైనా సిగ్నల్ ఇవ్వండి సార్. మేడం లోపల ఉంటే మళ్ళీ మీకు తిరిగి సిగ్నల్ ఇస్తారు. పాయింటే. అబ్బా, అలా కాదు సార్. ఇంకేదైనా సౌండ్ చేయండి. కూ కూ కూ. ఆయనే అనుకుంటా మల్లెపూలతో వచ్చేసుంటారు. కానీ తలుపు కొట్టొచ్చు కదా, ఇలా కూ అంటారేంటి? సార్, మీరు మళ్ళీ అనండి.